గౌరమ్మ ఇటే చూద్దాం పద. ఏంటి గంగను బతిమిలాడావా? ఎక్కడా? అదెక్కడుందో కనపడట్లేదండి. ఇందాకటి నుంచి ఇల్లంతా వెతుకుతున్నాం, అసలు లేదు. ఎందుకమ్మా అలా అంటావు? ఇక్కడే ఉంది కదా. ఇప్పుడు అట్నుంచి వస్తున్నామండి, అసలు ఎవరు కనిపించలేదండి. మనసుతో చూడాలి. ఏదో మొక్కుబడిగా వెతుకుతున్నట్టు నటిస్తే ఏం కనబడుతుంది? పద పదండి. కమలా, గ్లాస్ ఇక్కడే ఉంది, నీ పన్ను చూసుకో. ఎంతసేపు ఇవిడ మాట్లాడింది కమలతోనా? అది గ్లాస్ గురించా? అయినా ఇందాక చూసినప్పుడు వీళ్ళ ముగ్గురు ఇక్కడ లేరుగా, సడన్ గా ఎలా వచ్చారబ్బా? నాన్నమ్మగారు, గంగ భోజనం తింటాందా? ఎక్కడ వెంకట్, తిన్నంటే తిననని భీష్మించు కూర్చుంది. ఎందుకు గంగా? బాధ మనసుకైతే కడుపునందుకు కష్టపెట్టడం? మేము అదే చెప్తున్నాం మంగా, వినట్లేదు. వినాలి గంగా, నువ్వు తినలేదని నేను తినలేదు తెలుసా? మేం మాత్రం ముట్టామా? అదే నాన్నమ్మగారు, మీరెవరు తినకుండా నాకు మాత్రమే పెట్టారా? నిన్ను పస్తులుంచలేంగా బాబు. అసలు మీరెప్పుడు తిన్నారు? నువ్వప్పుడు లేవులే, నాన్నమ్మగారు తెచ్చి బలవంతం చేస్తే తిన్నాను. సచ్చినోడా, నీ కడుపు నింపేసుకుని నా కడుపు కలుస్తావా? నిన్ను ఏం చెయ్యలేవులేవే. ఏంటవమ్మా? ఏం చెయ్యాలో తెలియట్లేదు అంటున్నాను. గంగమ్మ చేత ముద్దలో తినిపించాలో. నేను తిననని చెప్పినాను కదా, ఉపవాస దీక్ష చేస్తున్నానని అన్నాను కదా. అయ్యో, ఉపవాస దీక్ష ఏదెన్ని రోజులు? నా నే తప్పు చేయలేదని, అందులో నా తప్పేమీ లేదని నిరూపించే వరకు, అంతవరకు గంగ మాత్రమే ముడుతుంది. ఈ గంగ ఇంకేం ముట్టదు. నువ్వు అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు గంగా. తీసుకున్నాక చెప్తావేంటి? మాటే కదమ్మా, మార్చుకోవచ్చులే. సమస్య లేదు. మంగమ్మ శబదంలా ఈ గంగమ్మ ముడి బిగించి శబదం చేస్తుండాది. నిజాలు నిరూపించే వరకు తినను. తినను గాక తినను, తినను. ఇదే నా శబదం, శబదం, శబదం. ఇక చేసేదేముంది?
మన తినేద్దాం అమ్మమ్మ. ఏం మాట్లాడుతున్నావే? అది తినకుండా నేను తినలేను. నేను తినలేదు. నేను తినేస్తా. చంపేస్తా. నేను ఆకలికే ఉండలేనండి. ఆ ముడి ఎప్పుడు విప్పొద్దు తెలియకుండా ఎన్ని రోజులు నాగను? ఆకలి నిజాన్ని తొందరగానే నిరూపిస్తుందిలే మంగా. నేను చెప్తేనే కదా తెలిసేది. ఆ పని నేను చేయలేనుగా. అయ్యో, అదే విషయం. సరే, ఏం చేస్తావు? భగవంతుడా, ఇక నీదే భారం. ఈ ఇంట్లో అన్నీ ఉన్నా ఆకలి కేక తప్పవన్నమాట. ఏమండి? పద, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతారు? రా. అయ్యో, ఏంటమ్మా ఆగావు? ఏం లేదమ్మమ్మా. రా. సిద్ధు, గంగా వెళ్ళిపోయారు. అన్ని తీసుకుని నా గదిలోకి రండి. అలాగే అలాగే అమ్మయ్య. అలాగే. అయ్యయ్యో. తీసుకోండి, తీసుకోండి, రండి, రండి, రండి. తినడానికి కాదు వాసన చూడ్డానికి. పద పద పద. సిద్ధు. బోనమ్మా, వీళ్ళు తినడానికే కదా తీసుకుపోతున్నారు. చూస్తుంటే అలానే ఉంది గౌరీ. పాపం మంగ. దానికెళ్ళి చెప్దామా? హలో, అది వెళ్ళింది టైగర్ బోన్లోకి. కన్ఫర్మ్ కాకుండా వెళ్ళి పిలిచామంటే ఆ పులి మన మీద పడుతుంది. ముందు తీసుకెళ్ళింది మెక్కడానికో కాదో తెలుసుకుందాం పద. ఇది కరెస్టే, పద. ఏదో మాట్లాడాలి అన్నారు. నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? నేను చెప్పిన పని చేయవా? 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 చెప్పాను కదండి, అది వింటుందా? నేనేంటి అంతమంది చెప్తున్నా వినడం లేదు కదా. మీరు నన్ను ఒక్కదాన్ని అంటారేంటి? నిన్నే అంటాను. నా అర్ధభాగం కదా నువ్వు. మరి మీరు తినేశారుగా. నేను తెలియక తిన్నాను, నువ్వు తెలిసేలా తింటావు? ఇదిగో మంగా, నీకిదే చెప్తున్నాను. గంగ తినాలి, లేదా నువ్వు తినలేవు. ఆకలికి తట్టుకోలేనంటున్నావుగా, ఇక చూసుకో. మీరు నా గురించి ఆలోచించాలండి. నువ్వు ముందు గంగ గురించి ఆలోచించు, తన చేత తినిపించు. ఇక ఏ ఆలోచన చేయకుండా నేనే నీకు తినిపిస్తాను. అదయ్యే పనేనా? నా వెనక అమ్మమ్మ ఏదో చేసేసింది. అది తెలుసుకుంటే నేను తినేయచ్చు. ఏంటి? ఆలోచించమన్నారు కదండి, మొదలు పెట్టాను. చెప్పరా. ఏంటి? అవునా? ఇప్పుడే ల్యాప్టాప్ ఆన్ చేసి ఆన్లైన్లోకి వస్తాను. ఏవండి, దాహంగా ఉంది, కొన్ని మంచినీళ్లు తాగొస్తానండి. ఒక్క నిమిషం రా. గంగ మంచినీళ్లు తాగుతుందిగా, అప్పుడు నేను తాగొచ్చుగా. సరే వెళ్ళు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా వైఫ్ రా, తెలుసు కదా. సరే, ఇప్పుడే ఆన్లైన్లోకి వస్తానుండు. ఏటి బోనమ్మా, ఇంత నిశ్శబ్దంగా ఉండారు? లోపల ఏం సెత్తున్నట్టు? నాకేం తెలుసు? మంగ కోసం చూస్తున్నామే, అది రానివ్వండి. కచేరీ మొదలవుద్ది. ఏం చేస్తున్నారు ఇక్కడ? ముగ్గురు వంటలన్నీ తీసుకుని లోపలికి వెళ్ళారమ్మా. నేనప్పుడే అనుకున్నా, నా అనుమానం నిజమైంది. ఇప్పుడే వెళ్ళి మా ఆయన్ని తీసుకొస్తా. మంగా ఆగు. మనది అనుమానమే, కళ్ళతో చూస్తే కాని నిజమని చెప్పలేం. చూడండి,
తెలిసుండది. రారా. ఇక తెలిసిపోతుంది పద. ఎలాగైతేనే మంగని తినకుండా చేసేసాం. ఇంకా తినలేదు. తింటే వాళ్ళ ఆయన చంపేస్తాడే. నువ్వు తిన్నావని తెలిసే వరకు దానికి పస్తలే. నేను తినేస్తున్నానుగా. తిను తల్లి బాగా తిను. దానికి ఆ విషయం తెలియదు. మాడుద్ది. అబ్బా ఇది మళ్ళీ తొందరపడ్డాది. ఇక్కడే ఉన్నారా? ఎప్పుడు వచ్చారు? సమయానికే వచ్చాం. ఎంత మోసం, ఎంత మోసం. ఉపవాసం అని ఇది కటింగులిచ్చి, ఇది తింటే గాని తినవని మీరు కటింగులిచ్చి నన్ను తిన్నివ్వకుండా చేస్తారా? పెద్దవాళ్ళయ్యుండి మీరేంటండి మంగనాల మార్చడం తప్పు కదా. మరి మీరు దానికంటే పెద్దవారే కదండి. గంగని అది నిందల పాలు చేస్తుంటే మీరు ఆపకుండా తప్పెందుకు చేయనిచ్చారు? నేనేం చేశాను? ఇది మరీ బాగుంది. అబ్బా ఈ చికెన్ ఎంత బాగుందో. గంగో ఏంటి? నన్ను మీరు కావాలని ఏడిపిస్తున్నారన్న సంగతి నాకు తెలుస్తుంది. ఏడు నేనేం చెయ్యకపోయినా నన్ను ఇందులో ఇరికించి గంగని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అర్థం అవుతుంది. అబ్బా అవునా? తెలుస్తా. ఇప్పుడే మా ఆయన్ని పిలిచి ఇదంతా చూపిస్తా. చూపించుకో. మాకేమన్నా భయమా? మరే నువ్వెవరినన్నా పిలుచుకోమ్మా. మేమందరం బెదరం చక్కగా తింటూనే ఉంటాం. తింటూనే ఉండండి. నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా. ఏహే తెచ్చుకోపోవే. ఇక్కడే ఉండి సోది పెట్టకు. సిరాగ్గా ప్రశాంతంగా తినని. వెళ్తా. మా ఆయనతోనే వస్తా. వెళ్ళమ్మా వెళ్ళు. వెళ్ళండమ్మా. జాగ్రత్తగా వెళ్ళండి. ఆయనతోటే వస్తాదంటమ్మా. రాని అమ్మా. ఈ లోపు సెటప్ మారిపోతుంది కదా. తిడతారు. మీరు నన్నే తిడతారు. నా మాట వినరు. నన్నే అంటారు. పక్కన ఎవరున్నారని కూడా చూడరు. మీరు నన్నే తిడతారు. ఏమైంది మంగ? కళ్ళు తగిన కోతులు ఎగురుతున్నావు? నేను మీకు కోతులాగే కనపడతాను. నా చేష్టలే మీకు వికృతంగా కనపడతాయి. ఏంటి గోలా? నాది గోలా? మరక్కడ వాళ్ళు చేస్తున్నది చూస్తే ఏమంటారు? ఏంటి కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? కావాలనే నన్ను మీ ముందు పిచ్చిదాన్ని చేస్తున్నారు. అది మీకు అర్థం కావట్లే.
ఎవరు? ఇంకెవరు? మీరు ఎవరి కోసమైతే జాలి పడుతూ ఆ కళ్ళబుల్లి మాటల్ని నమ్మి నన్ను ఉపవాసం ఉంచారో ఆ గంగ గురించే. మంగా, నిజమండి. నన్ను తిననివ్వకుండా చేసి ఆ అమ్మమ్మ అదే కలిసి కుంభాలు కుంభాలు ఆంబోతుల్లో మెక్కుతున్నారు. ఏయ్, ఏంట మాటలు? ఇవి ఉత్తిత్తి మాటలో వాస్తవాలో వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. నీ గురించి నాకు తెలియకపోతే కదా నీ మొహం చూడకముందే నా తమ్ముడు నీ గురించి మొత్తం చెప్పేశాడు. ఫ్లాష్ బ్యాక్ తవ్వకండి. ప్రెజెంట్ మంగ వేరు. నా గురించి చెప్పిన మీ తమ్ముడు కూడా ఏం తక్కువడేం కాదు. వాళ్ళతో వారు కలిశారు, నా మీద వార్ చేస్తున్నారు. నేను నమ్మను. వచ్చి చూస్తేనే కదా నమ్మలో నమ్మకూడదు తెలిసేది. ఇప్పుడేమంటావు? నా కడుపు మార్చి వాళ్ళు తింటున్నారు అంటున్నాను. న్యాయం మాట్లాడే మీరు నాకు న్యాయం చేయాలి అంటున్నాను. ఏయ్, విసిగించుకో. ఆహా, ఇప్పుడు మీరు వస్తారా లేదా? సరే, పదండి పదండి. ఇదిగో, కానీ ఒకటి, నువ్వు చెప్పినట్టు వాళ్ళు తింటుంటే గనక వాళ్ళకు పెట్టాల్సిన గడ్డి పెడతాను. ఒకవేళ లేదో నీకు ఈరోజు ఆ గడ్డి కూడా పెట్టను. మలమల మాడటమే. గడ్డి నాకెందుకు? బిర్యానీయే తింటాను. అది నువ్వు చెప్పింది నిజమైతే. అబద్ధం కాదుగా, నేనెందుకు బెదరాలి? సరే, సీన్ రివర్స్ అయిందో నేనేం తినను. చాలా. దీని తర్వాత వాళ్ళు తిన్నా కూడా నువ్వు తినకూడదు. డన్. పద. పదండి. ఆగారే, లోపల తింటున్నారు. తీయండి, మీకే కనపడుతుంది. నేను చెప్పేది ఎంత నిజమో మీకే తెలుస్తుంది. నా మీద మీకు నమ్మకం కూడా కలుగుతుంది. మీ వల్ల కాదు. నన్ను తిననివ్వకుండా చేసి ఆంబోతుల్లో మెక్కుతున్నారు. నన్ను చూస్తారే? గడ్డి పెడతానన్నారుగా, పెట్టండి. నువ్వే చూడు, ఎవరికి పెట్టాలో తెలుస్తుంది. హా? 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 అయ్యో, కొంచెం తినమ్మా. వద్దు. తినమ్మా. హా? ప్లీజ్ అయ్యో, బంగారం, కొంచెం తిను. తినమ్మా. ప్లీజ్ వద్దు. తిను నా గంగా, బంగారు తిను. తల్లి, కొంచెం. వద్దు. ఇది కొంచెం Please, తినమ్మా. కొంచెం కొంచెం. కొంచెం. కొంచెం చిన్న ముద్దమ్మా. కొంచెం తిను గంగా, తినమ్మా. కొంచెం 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 కొంచెం. ప్లీజ్ కొంచెం. కొంచెం కొంచెం కొంచెం. ఏంటమ్మమ్మా, ఇచ్చిన మాటను తప్పు అంటావు, చేసిన శబదం తప్పు అంటావు. తప్పు కదా? ఆ, తప్పే కాని అమ్మా, మెతుకు ముట్టకుండా నువ్వు ఉండటం నేను చూడలేకపోతున్నాను. గంగే తాగుతున్న ఈ గంగను చూసి తట్టుకోలేకపోతున్నాను. మన అనుకున్న మన వాళ్ళకి నువ్వు 4 మెతుకులు తింటమే కదమ్మా కావాలి. నాకొద్దమ్మమ్మా. గంగ మాట అంటే మాటే. మాట మీదే ఈ గంగ నిలబడుతుంది. మాట మీదే ఈ గంగ పరిగెడుతుంది. మాట మీదే ఈ గంగ కూర్చుంటుంది. మాటే అమ్మమ్మ నా మాట. నా మాటకు ఏ మాట రాకూడదు. మాట తప్పనన్న కళంకం నా మాట మీద పడకూడదు. నా మాటే నాకు ముఖ్యం. నా మాటే బంధం, రక్త సంబంధం, మన కుటుంబంలో ఉన్నవన్నీ. అబ్బబ్బా, అన్నీ మనవి అని ఎంత బాగా కలుపుకున్నావమ్మా. గంగకి కలుపుకొలతనం ఎక్కువగానమ్మా. ఆ, అవునరా. ఆ, 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 బాబు మీరెప్పుడొచ్చారు? ఆహా, ఏం నాటకాలు ఆడుతున్నారు? షడప్.